ఇలా నేను మండల్లో మాట్లాడినా బీసీలకు బిచ్చమేసిన బడ్జెట్ ఏందా? తెలంగాణ రాష్ట్రంలో 2,91,000 కోట్ల బడ్జెట్ని సగానికి జీరితే అది బీసీలకు దక్కాల్సిన బడ్జెట్ అని చెప్పిన, నేను ఓపెన్గా చెప్పిన. ఇది జరుగుతున్న అన్యాయం, ఈ వివక్ష ఈ బీసీల మీద జరుగుతున్న. ఉద్యోగాలలో అదే కోత, అదే దెబ్బ. యాదవ్ సోదరులారా ఒక్కసారి చూస్తారా మీ 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 బతికెట్లుందో ఉద్యోగాలలో? యాదవ సోదరులారా మీ బతుకు చూడరు ఎట్లుందో. టోటల్ పాపులేషన్ 3.5 crores లో 19,77,367 మంది మీరుంటే పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ లో 5.64% ఉంటే మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు 2,40,586 ఉంటే క్లాస్ 1 ఉద్యోగాలు 13,328 ఉంటే అందులో యాదవులు ఉన్నది ఎంతమంది ఎరికైనా 228 మంది. ఇక క్లాస్ 2లో 34,914 ఉద్యోగాలు ఉంటే అందులో యాదవులకు 865 ఉద్యోగాలు ఉన్నాయి. క్లాస్ 3లో 1,64,466 ఉద్యోగాలు ఉంటే అందులో యాదవులకు దక్కిన ఉద్యోగాలు 4,120. ఇవి కూడా బుడ్డబుడ్డాయి, ఊడ్చేటి తూడ్చేటి కప్పులు తెచ్చేటి ఇవే. క్లాస్ 4లో 27,878 ఉద్యోగాలు ఉంటే 1,478 ఉద్యోగాలు దొరికినాయి మీకు. ఇక్కడ టోటల్ ఉద్యోగాల్లో 2,40,586 ఉద్యోగాలు ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటే 6,691 ఉద్యోగాలు మాత్రమే యాదవులలో ఉన్నారు. ఇక మిగతా వాళ్ళంతా ఎటు పోయినాయి ఈ ఉద్యోగాలన్నీ? మీకు రావాల్సినటువంటి 7,599 ఉద్యోగాలు ఎవడెక్కపోయింది? యాదవులకు దక్కవలసిన ఉద్యోగాలు ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఎట్లా పోయినాయి ఇవన్నీ? ఇది మొన్నటిదాకా జరిగిన దోపిడీ అయితే ఇప్పుడు అదనంగా ఈడబ్ల్యూఎస్ మళ్ళా ఇప్పుడు ఇవి కూడా ఉండయి. ఇక ఈ 6,691 కూడా ఉండయి, ఇవి కూడా బీక్తాయి. ఎప్పుడు నాకెందుకు తీయని 12 రోజులు బీక్తూనే ఉంటాయి. మీరు సోదరులారా నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ లెక్కలంటే ఇక మన బతుకులు మారే పరిస్థితి లేదు. ఎస్సీ డక్కలి కులస్తులు చాలా పేదరికంలో ఉన్నామన్నా. డక్కలి వాళ్ళు 57 ఉపకులాలు ఉన్నాయి, అన్ని కూడా మాట్లాడదాం. ఎస్సీ ఉపకులాలు అన్ని ఒక్క కులాన్ని వదిలిపెట్టకుండా మాట్లాడతా బాయ్ సాబ్. లంబాడాలు ఒక్క కులాన్ని వదిలిపెట్టకుండా మాట్లాడతా, అన్నిట్లలో మాట్లాడతా. అన్నిట్లలో మా రాహుల్ గాంధీ గారు జిరాక్స్ తీయమని చెప్పిండు, ఎక్స్రే తీయమని చెప్పిండు. కులాలని ఆ ఎక్స్రే తీసే పనిలో ఉన్నా నేను. బంజారాల గురించి కూడా మాట్లాడతారు. పద్మశాలిల గురించి మాట్లాడినా అందులో ఉంటుంది, దయచేసి చూసుకోండి. దయచేసి ఈ లైక్ బటన్ ని క్లిక్ చేసి అలా షేర్ చేయాల్సిందిగా ఆరెకట్క శాలివాహన కుమ్మరోళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. బాయ్ సాబ్ మల్లన్న ఈజ్ బ్యాక్. నేను ఎప్పుడు ఫ్రంట్ పోలే బాయ్ సాబ్, నేను ఎట్లున్నానో గట్లనే ఉన్నా. ఇప్పుడు ఏంటంటే తీన్మార్ మల్లన్న ఈ ప్రజల గురించి చర్చ పెట్టింది కదా, ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి చర్చ పెట్టిందిగా. ఇక తీన్మార్ మల్లన్న ద్రోహి అని స్టార్ట్ చేస్తారు చూడు. వీళ్ళంతా స్టార్ట్ చేస్తారు. అది అందరి గురించి మాట్లాడతా బాయ్ సాబ్. నేను మాట్లాడిన ప్రతి మాట మీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోరు, మీ గ్రూప్లలో చర్చ కానీ లైక్ చేయండి,